భరత్ రెడ్డి కడప యురేనియం అడ్డగోలుగా తవ్వుతుంటే కలుషితం అయిపోతా ఉంది. ఒక్క నాయకులు లేడు తన పక్కన అండగా. ఒక చిన్నపాటి యువకుడు ఒకసారి పైకి రా. భరత్ రెడ్డి రక్షించేవాడని చెప్పాను. నేను చెప్పే రెడ్డి అందరి బాగా కోరుకున్న రెడ్డి, గుండె తిట్టి ఉన్న రెడ్డి, గుండె ధైర్యం ఉన్న రెడ్డి. కలుషితం అయిపోతుంటే కలుషితం పోగొట్టుకోవాలి, కలుషితం జరగకూడదు అనుకుంటున్న రెడ్డి. నేను కోరుకుంటుంది కులానికి నేను ఇంత గౌరవం ఎందుకు ఇస్తాను చెప్తున్నానంటే, నాకు సామాజికంగా నాకు ఇష్టం, నాకు ఒక కులం పట్ల వివక్ష వహించేవాడిని కాదు. అందరూ కోరుకుంటుంది ఎవరైనా సరే మానవత్వానికి నిలబడాలి, మానవత్వానికి అండగా ఉండాలి. అలాంటి వ్యక్తుల్ని జనసేన పార్టీలో రేపు పొద్దున చెప్తున్నాను, ఇలాంటి వ్యక్తి నాకు నాయకుడు, గుర్తుపెట్టుకో. ఎందుకన్నానంటే నాయకులు మీలో నుంచి పుట్టిస్తానని చెప్పాను కదా, ఇలాంటి వ్యక్తులే నాయకులుగా చేసేస్తాను. పెద్ద నాయకులు మనకు అండదండగా ఉన్నారా సరే, లేదంటే కొత్త వాళ్ళని యువరక్తంలోంచి ఒక్కొక్కరిని లేపుతాను. రాయలసీమలో అందరూ బాంబులు చేస్తారంట. నేను చెప్తున్నాను, మాటలనే బాంబుల్ని మొత్తం వెతలుతున్నాను. విస్ఫోటనం జరగాలి, ఒక సామాజిక విప్లవం బయటికి రావాలి, ఫ్యాక్షనిజం పోవాలి. మన యురేనియం అడ్డగోలుగా చేస్తా ఉంటే ధైర్యంగా ఉన్న యువత, భరత్ లాంటి యువకులు బయటికి రావాలి. ఆ మువ్వెన్నెల జెండా పొగరుగా తలగిరేస్తా ఉంది. దాని తాలూకు పొగరుని అటు పాకిస్తాన్ నుంచి మన దేశం దాకా అందరికీ చెప్పుకోగలగాలి. ఇది నేను కోరుకుంటున్న మార్పు. నేను మీకు కోరుకుంటుంది కూడా, ఇంతమంది పెద్దలున్నారు, ఇంతమంది యువకులున్నారు. నేను మీ అందరినీ కోరుకుంటుంది కూడా, కొత్త తరానికి అవకాశం ఇవ్వండి. డబ్బులు ఉన్నా లేకపోయినా రాజకీయానికి మీకు త్రికరణ శుద్ధిగా ఉంటే డబ్బులు దండగా వస్తాయి. ప్రజలు పెట్టుబడి, మీ మాటలు, మీ త్రికరణ శుద్ధి. ఈ రోజున భరత్ని ఎందుకు పిలిచానంటే, పాపం ఎవరు అండగా లేరు తనకి. ఒక్కడే కొంతమంది స్నేహితులు వేసుకొని తిరుగుతూ ఉంటే నాకు కదిలిపోయిన అబ్బాయి మాటలు విని, ఇలాంటి యువకులు ఉన్నారు. ఇలాంటి యువకుల్ని పుట్టించిన కడప ఇది, ఇలాంటి యువకులు ఉన్న రాయలసీమ ఇది. అలాంటి యువత బయటికి రావాలి. మనకు కావాల్సింది బాంబులు విసిరే యువత కాదు, బాంబులు విసిరే చేతుల్ని పట్టుకుని ఆపగలిగే యువత కావాలి. మనకి గుండె ధైర్యం ఉన్న యువత కావాలి. నేను గుండె ధైర్యం ఉన్న వ్యక్తిని, తెగింపున్న వ్యక్తిని, మార్పు కోసం పీక తెగ్గోసుకునే వ్యక్తిని. నేను మార్పు కోసం వచ్చాను. శాంతి భద్రతలు బాగుండాలి, మీకు అండగా నిలబడేవాడిని. నేను ఒకటే, ఓటమి భయం లేదు నాకు. అందరూ ఓటమి భయం. 2019లో నువ్వు ఎలా గెలుస్తావు, ఎలా ముఖ్యమంత్రి అవుతావు అంటే తొడగొట్టే చెప్తున్నాను. ఎవరు నన్ను ఆపేది? నేను ముఖ్యమంత్రి అవ్వాలి అనుకుంటే ఎవరు నన్ను ఆపేది? మీకు ఆపగలిగే సత్తా ఉందా? నాతో పోరాటం చేయగలిగే ధైర్యం ఉందా? రండి, కొట్టుకుందాం, రండి, కొట్లాడుకుందాం, రండి. అంటే మీ తల నా తల ఎగిరిపోవాలి, రండి, రెడీ, దానికి సాయి. నాకు భయాలు లేవు. ఒట్టి చేతులతో వచ్చిన వాడిని, పుట్టిన వాడిని. ఆస్తులు లేకుండా ఉంటాయా? పుట్టినప్పుడు పోయేటప్పుడు ఆస్తులు ఉంటాయా? ఒంటి మీద చొక్కా వేసుకుని వస్తే ఇంటికి ఒంటి మీద చొక్కాతో వెళ్తాను, అంతే. అదే నా ఆస్తి. ఉంటాయేమో ఇల్లు వాకిళ్ళు, వాటి మీద నాకు మమకారం లేదు. కుటుంబాలు ఉన్నాయేమో, బిడ్డలు ఉన్నారేమో. నేను తండ్రిని, జాగ్రత్తగా చూస్తున్న నా బిడ్డల్ని. కానీ వాళ్ళకి ఏమైపోతారని చెప్పి నా ప్రజల్ని, నా అన్నదమ్ములని వదలను. ఉన్న కుటుంబం కంటే కూడా నాకు ఈ కుటుంబం చాలా ముఖ్యం. అలాంటి కుటుంబం కోసం బతికేవాడిని. అందుకనే మా మేనల్లుడు ఎంపీ అండి, మా అన్న పెద్దనాన్నగారి అబ్బాయి ఎంపీ, మా దూర బంధు మా పిన్ని కొడుకు ఎమ్మెల్యే. మొత్తం చుట్టాను, మొత్తం ఇళ్లలో చుట్టాను. బయటకు వద్దు ఇంకా అధికారం, మొత్తం మీరే తిప్పి చంపేయండి మమ్మల్ని, తొక్కి అవతలు తప్పండి మమ్మల్ని.
ఇంకెవరు ఎమ్మెల్యేలు అవ్వద్దు, ఇంకెవరు చట్టసభలో ప్రాతినిధ్యం ఉంది. మొత్తం కుటుంబం చెప్పండి, మొత్తం లడ్డూలు తిప్పినట్టు చెప్పండి, మొత్తం తిరుపతి లడ్డూలు తిప్పినట్టు చెప్పండి. తిరుపతి లడ్డు అందరికి పంచుతారు, వీళ్ళు చేసిన లడ్డూలు వీళ్ళే తింటారు మొత్తం. అలాగే వీళ్ళందరూ ఎలా భద్రం చేస్తున్నారో చెప్తా.